రేవంత్ రెడ్డి గారి 2 ఓట్ల కథ గురించి. మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం కొండారెడ్డిపల్లె, వంగూరు మండలం. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నది కొడంగల్ నియోజకవర్గం. మరి గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా కొడంగల్ నియోజకవర్గం కేంద్రంలో ఓటేసిండ్రు. ఇది వారి సతీమణి, వారి మిగతా కుటుంబ సభ్యులందరూ కలిసి ఓటేశారు. మరి ఎన్నికల చట్టం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ఏం చెప్తుందయ్యా అంటే, సెక్షన్ 17 ఏం చెప్తుందంటే, ఏ పౌరుడికి కూడా 1 కన్నా ఎక్కువగా నియోజకవర్గాల్లో ఓటు ఉండడానికి వీల్లేదు. సెక్షన్ 17 చాలా క్లియర్గా చెప్తుంది. ఇప్పటి వరకు కూడా మారలేదు అది. సెక్షన్ 18 ఏం చెప్తుందయ్యా అంటే, ఒకటే ఓటరు ఒక నియోజకవర్గంలో 2 సార్లు ఓటు వేయడానికి లేదు. అతనికి 2 ఓట్లు ఒకటే నియోజకవర్గంలో ఉండడానికి వీల్లేదనేది సెక్షన్ 18 చెప్తుంది. సెక్షన్ 17, ఒక వ్యక్తికి 1 కన్నా ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటు ఉండడానికి వీల్లేదు, ఒకటే ఓటు ఉండాలి. సెక్షన్ 18, ఒక వ్యక్తి 2 సార్లు ఓటు నమోదు చేసుకోవడానికి లేదు ఒకటే నియోజకవర్గంలో, అది సెక్షన్ 18. ఈ సెక్షన్ 17 కానీ 18కు సంబంధించి ఎవరైనా తప్పుడు డిక్లరేషన్ ఇస్తే, అది ఫామ్ 6లో ఇస్తే, ఆ తప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన వ్యక్తుల మీద సెక్షన్ 31 ప్రకారము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలి ఎన్నికల సంఘం. ఇది చట్టం చెప్తున్నది. సెక్షన్ 31 ప్రకారము ఆ కేసు రుజువు అవుతే, ఆ నేరం రుజువు అవుతే 1 సంవత్సరం పాటు జైలు శిక్ష లేదా ఫైను, లేకపోతే జైలు శిక్ష మరియు ఫైను. దేనికోసం? ఒక వ్యక్తి 1 కన్నా ఎక్కువగా నియోజకవర్గాల్లో ఓటు కలిగి ఉంటే. దిస్ ఈజ్ ఎ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. ఇది చట్టం చెప్తున్న విషయం. ఇప్పుడు విషయం ఏంటయ్యా అంటే, నిన్న మరి తెలంగాణ టుడే అనే ఒక దినపత్రిక ఈ రేవంత్ రెడ్డి గారికి కొడంగల్లో ఓటుంది, అదేవిధంగా కొండారెడ్డిపల్లిలో కూడా ఓటుంది, వారి కుటుంబ సభ్యులకు కూడా ఓటుంది, అదేవిధంగా కొడంగల్లో కూడా వారి కుటుంబ సభ్యులకు ఓటుంది. అందుకొరకే వారి కుటుంబ సమేతంగా వారు కొడంగల్లో ఓటేశారు. మరి అనుముల రేవంత్ రెడ్డికి కొండారెడ్డిపల్లిలో కూడా ఓటున్నది. ఇది ఆయన ఎపిక్ నెంబర్ కూడా నేను చెప్తాను. ఒకటే ఎపిక్ నెంబర్ మీద 2 ఓట్లు ఉన్నాయి. TES 0274035. అదేవిధంగా కొడంగల్లో TES సేమ్ 0274035. కొడంగల్ ఇది. కొడంగల్లోనేమో 974 అనే సీరియల్ నెంబర్లో ఉన్నది. అదేవిధంగా కొండారెడ్డిపల్లిలోనేమో మరి 601 అనే సీరియల్ నెంబర్లో వారికి ఓటున్నది. మరి ఇది నేరమే కదా. సెక్షన్ 31 ప్రకారం మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే సెక్షన్ 17 ఒకటే వ్యక్తికి 2 చోట్ల ఓటు ఉండకూడదన్నది నేరమైనప్పుడు, మరి ముఖ్యమంత్రి అనే వ్యక్తి కూడా నేరస్తుడే అవుతాడు కదా. ఇప్పుడు ఇది ఎప్పుడైతే తెలంగాణ టుడే అనే దినపత్రిక బయటికి తీసుకొచ్చిందో, ఈ విధంగా ముఖ్యమంత్రి గారికి 2 ఓట్లు ఉన్నాయన్న విషయం తీసుకొచ్చిందో, వెంటనే ఒక సంస్థ రంగంలోకి దిగింది. ఇప్పుడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ముందరి భాగం చెప్పినా నేను, కర్టెన్ రైజర్. ఇప్పుడు అసలు విషయం స్టార్ట్ అవుతుంది. ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక ప్రభుత్వం నియమించిన ఒక సంస్థ, ఆ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ తన ట్విట్టర్ హ్యాండిల్లో వెంటనే ఏం చెప్పింది, ఇది జాగ్రత్తగా వినాలి. ఏం చెప్పింది? ఎలక్టోరల్ కమిషన్ ఎక్కడో మనకు తెలియదు. ఎలక్టోరల్ కమిషన్ హ్యాస్ క్లారిఫైడ్ దట్ ద అపియరెన్స్ ఆఫ్ Chief Minister Revanth Reddy's name in 2 electoral roads with same epic number is an electoral anomaly.
anomaly that is being addressed through ongoing special intensive revision exercise. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ ఎలక్షన్ కమిషన్ దాని రిప్రజెంటేటివ్ తెలంగాణలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆర్టికల్ 324 ప్రకారం ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము ఎలక్టోరల్ రోల్స్ అనేవి దే ఆర్ ద కస్టడీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జాతీయ ఎన్నికల సంఘం యొక్క రిప్రజెంటేటివ్. మరి ఆయన ఇవ్వాల్సిన అఫీషియల్ స్టేట్మెంటు రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్, అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అవునండి 2 ఓట్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చింది. అంతా ఆయన చాలా డీటెయిల్గా రాసిండు. చీఫ్ మినిస్టర్స్ ఫ్యామిలీ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ ద ఎలక్టరల్ అథారిటీస్ దట్ దే విష్ టు రిటైన్ ద ఓటర్ రిజిస్ట్రేషన్ ఇన్ కొడంగల్ అండ్ హ్యావ్ రిక్వెస్టెడ్ ద డిలీషన్ ఆఫ్ ద ఎంట్రీ ఫ్రమ్ ద కొండారెడ్డి పల్లి ఎలక్టోరల్ రోల్ అని చెప్పినావు కదా, ఒప్పుకున్నావు 2 చోట్ల ఓటు ఉందని. మరి 2 చోట్ల ఓటు ఉన్నప్పుడు మరి ఈ స్టేట్మెంట్ మీద నిలబడాలి కదా. ఇది వచ్చిన గంటకే ఇది డిలీట్ చేసిండ్రు. నువ్వు నిజంగా మరి 2 ఓట్లు ఉన్నాయని చెప్పినప్పుడు ఇది డిలీట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇది నిజమే, ఇది నా దగ్గర కూడా ఉన్నది, ఇగో ఇది నిజమే. 2 చోట్ల ఇక్కడ ఉన్నాయి 2 క్లియర్గా వారికి ఆ రోలు ఈ రోలు 2 నా దగ్గర ఉన్నది ఎవిడెన్స్. మరి ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన విషయాన్ని, నిజానికి ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించాలి, కానీ సుదర్శన్ రెడ్డి గారు స్పందించాలి, ప్రధాన ఎన్నికల అధికారి, దట్ ఈస్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ. ఆయన స్పందించకుండా ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక సీఎం ఆఫీస్ నుంచి ఒక ట్విట్టర్ హ్యాండిల్ దీన్ని బయటికి తీసుకొచ్చింది. దీన్ని అఫీషియల్ స్టేట్మెంట్, అవునండి ఆయనకు 2 ఓట్లు ఉన్నాయి కానీ మేము ఒక దగ్గర తీసేసుకోవాలనుకుంటున్నాము, ఆయన ఫ్యామిలీ కూడా రిక్వెస్ట్ చేసింది అన్నారు. మరి ఆ మాట మీద ఉన్నోడివి మళ్ళీ ఎందుకు డిలీట్ చేసినావు? ఎందుకు డిలీట్ చేసినావు? ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలి. నువ్వు కుల్లా దొరికినావు ఇప్పుడు చట్టానికి. సెక్షన్ 17, సెక్షన్ 18, ముఖ్యంగా సెక్షన్ 17 నువ్వు అక్కడ వయలేట్ చేసినావు కాబట్టి సెక్షన్ 31 ప్రకారము 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. నేరం రుజువైంది ఆల్రెడీ, ఇంకే ఉన్నది. అయితే ఎప్పుడైతే ఇది బయటికి వచ్చిందో అప్పుడు ఇక వెనుక నుంచి గేమ్ స్టార్ట్ చేసిండ్రు. అది ఒక నేరం, అది కూడా చెప్తే ఏం నేరమో. ఎప్పుడైతే ఇది బయటికి వచ్చి ఫ్యాక్ట్ చెక్, అవునండి ముఖ్యమంత్రి గారికి 2 చోట్ల ఓట్లు ఉన్నాయని చెప్పంగానే మళ్ళీ సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. ఎందుకంటే ఆయన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. అంటే ఎలక్షన్ కమిషన్ హైరార్కీ ఎట్లుంటుందంటే, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఢిల్లీలో కూర్చుంటాడు, ఆయన ప్రతినిధి ఏమో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బీఆర్కేఆర్ భవన్లో కూర్చుంటాడు. ఆయన రిప్రజెంటేటివ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయననే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటారు. ఆయనేమో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చుంటాడు. దాని తర్వాత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వచ్చేసి ఆర్డీఓ, ఆయన ఆర్డీఓ ఆఫీస్లో కూర్చుంటాడు. దాని తర్వాత ఏఈఆర్ఓ అంటే ఎంఆర్ఓ, దాని తర్వాత చివరిగా ఉండే ఆఫీసర్ ఎవరయ్యా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. మనం ఏం ఫామ్లు సబ్మిట్ చేయాలన్నా బూత్ లెవెల్ ఆఫీసర్కే చేయాలి. ఆయన లేకపోతే ఏఈఆర్ఓకో లేకపోతే ఈఆర్ఓకో చేయాలంటే ఆర్డీఓ లేకపోతే ఎంఆర్ఓకి చేయాలి. అయితే ఎప్పుడైతే ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఉండే సంస్థ ప్రధాన ఎన్నికల అధికారి తరపున వకాల్తా పుచ్చుకొని అవునయ్యా 2 ఓట్లు ఉన్నాయి అని చెప్పిండ్రు. దాని తర్వాత అమ్మో దొరికిపోయినవరా బాబు అని అనుకున్నారు. వెంటనే దాన్ని డిలీట్ చేసిండ్రు. డిలీట్ చేసి ఏం చేసిండ్రు, వీళ్ళు వెనక నుంచి జిల్లా కలెక్టర్కు ఆర్డర్ ఇచ్చిండ్రు, నువ్వు బరాబర్ ఆ ఓటు తీసేయాల్సిందే అని చెప్తే ఆయన ఏం చేసిండు, క్లారిఫికేషన్ రిగార్డింగ్ ఓటర్ రిజిస్ట్రేషన్ రూమర్స్ ఇన్ అచ్చంపేట ఏసీ. దేర్ ఈజ్ నో ఓటర్ రిజిస్ట్రేషన్ ఫర్ శ్రీ అనుమల రేవంత్ రెడ్డి ఇన్ అచ్చంపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆర్ ఎనీవేర్ విత్ ఇన్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి 14th July 2026 నాడు ఇచ్చాడు. మరి మా దగ్గర ఇప్పటికి కూడా ఉందా మన దగ్గర? ఒకసారి అది ప్లే చేయండి. ఇప్పుడు మా దగ్గర ఉండే దాంట్లో ఇప్పటికి కూడా కొండారెడ్డిపల్లిలో ఆయనకు ఓటు ఉన్నది.
వస్తుందా? ప్లే చేయి. చూడండి. ఎంత? 974 ఇప్పటికి కూడా కనిపిస్తుంది. మరి ఇందులో జిల్లా కలెక్టరు కరెక్టా, లేకపోతే ప్రధాన ఎన్నికల అధికారి కరెక్టా, లేకపోతే మరి రేవంత్ రెడ్డి గారి ఆఫీసు కరెక్టా? అసలు ఎవరు దీన్ని కస్టోడియన్? జిల్లా కలెక్టర్ చాలా క్లియర్గా దేర్ ఇస్ నో ఓటర్ రిజిస్ట్రేషన్ ఫర్ శ్రీ అనుమల రేవంత్ రెడ్డి ఇన్ అచ్చంపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆన్ ఆర్ ఎనీవేర్ విత్ ఇన్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ యాజ్ ఆన్ టుడే అన్నారు. ఎట్లవుతుంది? మరి నిన్నటిదాకా ఇప్పటికి కూడా కనిపిస్తున్నాయి కదా కలెక్టర్ గారు. మీరు ఏ విధంగా ఇది ఇచ్చిండ్రు స్టేట్మెంట్? యు ఆర్ ఎ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, యు ఆర్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ఆల్ ఎలక్టోరల్ రోల్స్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్ and your ERO is the custodian of electoral rolls in his division, in his or her division. మరి మీరు ఎట్లా ఏ బేసిస్ మీద ఓటర్ రిజిస్ట్రేషన్ ఇచ్చిండ్రు? ఈయనకు లేదు అని, ఓటర్ లేదని. మరి అది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్ ఏంటయ్యా అంటే, రేవంత్ రెడ్డి గారు 2023లో కొడంగల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆయన నేను అక్కడి ఓటర్ను అని చెప్పి ఆయన అఫిడవిట్ దాఖలు చేసిండు. నేను మళ్ళీ ఎవిడెన్స్ చూపిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, వారు సతీమణి, వారి బిడ్డ, ముగ్గురు కూడా అక్కడ ఓటేసిండ్రు. అక్కడ ఓటేసినప్పుడు నువ్వు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్లో ఏం చెప్పినావు? ఐ ఆమ్ ద ఓటర్ ఆఫ్ కొడంగల్ అని చెప్పి ఉంటావు. అదే ఓటర్ ఐడి కార్డు చూపించుంటావు. మరి కొండారెడ్డిపల్లి ఓటు ఎక్కడ పోవాలి? మరి సెక్షన్ 17లో నువ్వు నేరస్తుడివే కదా, తప్పు చేసినట్టే కదా సెక్షన్ 17లో. కొండారెడ్డిపల్లి ఓటు పెట్టుకొని అదేవిధంగా కొడంగల్లో కూడా ఓటు పెట్టుకొని ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రే 2 ఓట్లు పెట్టుకొని ఉంటే ఇంకా సామాన్య పౌరుల పరిస్థితి ఏమిటి? ఇక రెండవది, ఒక ఓటు డిలీట్ చేయాలంటే తప్పకుండా ఫామ్ 7 వాడాలి. అంటే నా ఓటు కొండారెడ్డిపల్లిలో ఉన్నది, అదేవిధంగా కొడంగల్లో ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఓటు కొండారెడ్డిపల్లిలో ఉన్నది, అదేవిధంగా కొడంగల్లో ఉన్నది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలి ఈఆర్ఓకు? నా ఓటు నేను కొండారెడ్డిపల్లి తీసేసుకుంటానండి, నేను కొడంగల్లోనే ఓటర్ ఉండాలనుకుంటున్నా అని ఫామ్ 8 సబ్మిట్ చేయాలి. ఫామ్ 8 సబ్మిట్ చేసిన వెంటనే వారిని అడుగుతారు, మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయండి, మీకు కొడంగల్ కావాలన్నా కొండారెడ్డిపల్లి కావాలన్నా? అప్పుడు ఆయన అంటే నాకు కొడంగలే కావాలంటాడు. కొడంగల్ కావాలంటే కొండారెడ్డిపల్లి వంగూరు మండలానికి వస్తుంది కాబట్టి వంగూరు మండల రెవెన్యూ ఆఫీసర్ లేకపోతే ఆ కల్వకుర్తి డివిజన్, అచ్చంపేట డివిజన్, కల్వకుర్తి ఆర్డీఓ ఆఫీస్లో ఒక ఫామ్ 7 జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ 7 జనరేట్ అయినప్పుడు ఆ ఫామ్ 7 వచ్చిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ఒక నోటీస్ ఇష్యూ అవుతుంది. ఫామ్ 7లో నోటీస్ ఇష్యూ చేయకుండా ఓట్లు డిలీట్ చేసే పరిస్థితి ఉండదు, అది నేరము. సో ఈయన నా ఓటును ట్రాన్స్ఫర్ చేయండి అని ఫామ్ 8 సబ్మిట్ చేస్తే, ఆ ఫామ్ 8 సబ్మిట్ చేస్తే అక్కడ వంగూరు మండలంలో ఫామ్ 7 జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ 7తోని ఈయనకు నోటీసు రావాలి. ఆ నోటీసు వచ్చిన తర్వాతనే ఈయన ఓటు అక్కడ డిలీట్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఓటు డిలీట్ కాలేదు. మరి కలెక్టర్ గారు, మీరు ఇంత ప్రాసెస్ ఉన్నది, ప్రాసెస్ అంతా పోయి మరి సడన్గా మీరు ఎట్లా ఇచ్చారు? యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ సార్. ఈ ప్రశ్నకు సమాధానం మీరు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా చెప్పాలి. మీరు రాత్రికి రాత్రే ఇది చేసుంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారము, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము మీరు విలువైన ఆధారాన్ని నాశనం చేసినట్టుగా మీరు కూడా నేరస్తులు అవుతారు. మీరవుతారు, మీ ఈఆర్ఓ అంటే మీ ఆర్డీఓ అవుతారు, మీ ఎంఆర్ఓ కూడా అవుతారు, మీ బిఎల్ఓ కూడా అవుతారు. ఇప్పుడు ఈయన ఫ్యాక్ట్ చెక్లో ఏం చెప్తాడు? ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణలో మేము సర్ అనే కార్యక్రమంలో, పాపం మనకెవరికి తెలియనట్టు చెవులలో పూలు పెడుతున్నాడు ఈ ఫ్యాక్ట్ చెక్. మేము సర్ అనే కార్యక్రమంలో దీన్ని మారుద్దామనుకున్నాము, అందుకొరకు మేము ఇన్ఫామ్ చేసినాము అంటున్నాడు. మరి సార్ లేనప్పుడు స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రతి సంవత్సరం చేస్తారు కదా ఎస్ఎస్ఆర్, అక్కడ దొరకలేదా రేవంత్ రెడ్డి?
స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ 10 సంవత్సరం చేస్తారు కదా. పంచాయతీ ఎలక్షన్ల ముందు చేస్తారు, మున్సిపల్ ఎలక్షన్ల ముందు చేస్తారు, పార్లమెంట్ ఎలక్షన్ల అప్పుడు కూడా చేస్తారు. అప్పుడు దొరకలేదు మరి రేవంత్ రెడ్డి గారు 2 ఓట్లు ఉన్నట్టు. మీరు తప్పకుండా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. సిఇఓ గారు సుదర్శన్ రెడ్డి గారు, అసలు ఈ తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ నడుపుతున్నది రేవంత్ రెడ్డి గారా లేకపోతే జాతీయ ఎన్నికల కమిషనా? దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు చెప్పాల్సిన ఎక్స్ప్లెనేషన్ను ఆ ఫ్యాక్ట్ చెక్ కూడా ఎట్లా చెప్తాడండి సీఎం ఆఫీస్ నుంచి? వాళ్ళకి ఏం అధికారం ఉన్నది? అంటే వాళ్ళు ఎట్లా చెప్తే మీరు అట్లా నడుస్తున్నారా అని మేము అనుకుంటున్నాం. నిజంగా అదే జరుగుతున్నది ఇప్పుడు. మీ తరపున వాళ్ళు ఎట్లా వకాలు తబ్బుచ్చుకుంటారు? మీరు వెంటనే మరి కేసు పెట్టాలి కదా సెక్షన్ 17 కింద. సుదర్శన్ రెడ్డి గారు మీరే సెక్షన్ 17 కింద, మీరు సెక్షన్ 31 కింద కేసు పెట్టి వెంటనే దీన్ని దర్యాప్తు ప్రారంభించాలి కదా. మీరు ప్రారంభించడం లేదు. ఇక ఇక్కడ కట్ చేస్తే ప్రకాష్ రాజ్ అని ఒక ఫేమస్ సినిమా యాక్టర్ ఉన్నాడు. ఆయనకు చెన్నైలో ఓట్లు ఉన్నాయని, అదేవిధంగా షేర్లింగపల్లిలో ఓటు ఉన్నదని, బెంగళూరులో ఓటు ఉన్నదని 2019లో ఆయన మీద కేసు పెట్టినారు. ఇప్పటి వరకు కూడా ఆయనను కోట చుట్టూ చెప్తా ఉన్నారు. మరి ప్రకాష్ రాజ్కి ఒక న్యాయమో రేవంత్ రెడ్డికి ఒక న్యాయమా? ఇలా క్లియర్గా అర్థమవుతున్నది ఏందయ్యా అంటే బీజేపీ రేవంత్ రెడ్డి గారిని రక్షిస్తుంది. రేవంత్ రెడ్డి గారు బీజేపీకి ఏం కావాలంటే అది చేస్తున్నాడు. దీంట్లో ఎలక్షన్ కమిషన్ దీనికి వేదిక అయింది. నిజంగా ఈ కేసులో ఫస్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారు. వెంటనే పోలీస్ కేసు రిజిస్టర్ చేసి వెంటనే డిఓ దగ్గర నుంచి ఆ వివరాలను తెప్పించుకొని, ఎంఆర్ఓ దగ్గర నుంచి వివరాలను తెప్పించుకొని వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి. చేసిన తర్వాత ఫాల్స్ అఫిడవిట్ సబ్మిట్ చేసినందుకు 2023లో కొడంగల్లో నాకు కొడంగల్లోనే ఓటు ఉందని ఫాల్స్ అఫిడవిట్ సబ్మిట్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ను రద్దు చేయాలి. కొడంగల్ ఎమ్మెల్యే కానీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సోమోటుగా యాక్షన్ చేయాల్సి ఉండే. ఆయన చేయలేదు. ఇప్పుడు కూడా చేయాలి మీరు. మేము తప్పకుండా ఎలక్షన్ కమిషన్ను కోరుతాం. రేవంత్ రెడ్డి గారి కొడంగల్ ఎన్నికలను రద్దు చేయాలి. ఎందుకంటే ఆయన తప్పుడు అఫిడవిట్ ఇచ్చిండే, గివింగ్ ఏ ఫాల్స్ డిక్లరేషన్ టు ద కాంపిటెంట్ అథారిటీ దట్ ఈస్ నన్ అదర్ దెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్రజెంటెడ్ బై ఇట్స్ రిటర్నింగ్ ఆఫీసర్ కొడంగల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఈజ్ అ క్రైమ్. ఫాల్స్ డిక్లరేషన్ నాకు ఒకటే ఓటు ఉంది అని చెప్పడం కూడా క్రైమే. ఇప్పుడు మీరు రాత్రికి రాత్రి 14వ తారీఖు నాడు రాత్రి వెనక నుంచి పోయి దొడ్డిదారిన ఈ రికార్డ్స్ అన్ని కూడా మార్చేసి వారికి ఇక్కడ ఓటు లేదండి అని చెప్పి మీరు తప్పించుకో చూస్తే ఇక్కడ ఎవరిని వదలరు. మీరు దొరికిన అడ్డంగా తెలంగాణ